దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. క్రిస్మస్ వేడుక సందర్భంగా యేసు పుట్టినరోజుని గురించి చాలా వాక్యాలు మనం విని ఉంటాం, చాలా ప్రసంగాలు విని ఉంటాం. ప్రియులారా, క్రీస్తు పుట్టిక ఒక అద్భుతమైంది, ఆశ్చర్యకరమైంది. ఆయన పుట్టిన గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు. అందులో ఏ విధమైన సందేహము లేకుండా ఆయన నిజమైన దేవుడు అనే గొప్ప ప్రసంగాలు మనం విని ఉంటాం, రాయబడి ఉన్నది కూడాను. అయితే ఈరోజు మనం చూసుకోవలసింది ముఖ్యమైనదిగా ఏమిటంటే, ఈ క్రీస్తు పుట్టి అద్భుతాలు చేశాడు. అయితే క్రీస్తు పుట్టి అద్భుతాలు చేసిన దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే, యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 43 అధ్యాయం 7వ వచనంలోని 21వ వచనంలో రాయబడి ఉంటుంది. ఎందుకు పుట్టించాడంటే, మనిషి ఆయన్ని స్తుతించాలని, ఆయన మహిమ కొరకు దేవుడు మనిషిని సృష్టించాడంట. అయితే మనిషి పాపం చేసి దేవుడికి దూరం అయిపోయి ఆయనకి స్తుతిస్తున్నాడే కానీ పాపమైన స్తుతియాగం ఆయనకి ఇష్టమైనది కాదు. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియపరుస్తున్నాను, ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. అంటే ఆయనకి ఇష్టమైనది, ఆయనకి ఇష్టలైన వారు ప్రియులరా, ఆయనకి ఇష్టలైన వారిగా ఉండాలని అంటున్నాడు ఆయన. అయితే మనం ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు, మన మనవడు పుట్టినప్పుడు, లేకపోతే అబ్బాయి పుట్టినప్పుడు, అమ్మాయి పుట్టినప్పుడు పుట్టినరోజు వేడుక జరుపుకుంటూ ఉంటాం. ఆ జరుపుకున్నప్పుడు ఏమంటామంటే, నీకేం కావాలని అడిగినప్పుడు నీకు ఇష్టమైనది కోరుకోమని అడుగుతాం. ఆ బిడ్డ లేకపోతే ఆ పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్న బిడ్డ నాకు పలానాది కావాలి అన్నప్పుడు, తాతయ్య నాకు పలానాది కావాలంటే, లేకపోతే నాన్న నాకు పలానాది కావాలి, లేకపోతే అమ్మమ్మనో ఎవరినో అడుగుతాడు, నాకు పలానాది కావాలి, నీకేం కావాలి కోరుకోమన్నప్పుడు అది అడుగుతాడు. అది అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ చిన్న బిడ్డ కోరిక తీరుస్తూ ఉంటాం. యేసు ప్రభువు కూడా మనల్ని ఒక కోరిక కోరుతున్నాడు. ఏమి కోరుతున్నాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలి, అట్టి వారిని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు క్రిస్మస్ వేడుక సందర్భంగా, యేసు పుట్టిన సందర్భంగా ఆయన మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన కావాలని నన్ను కోరుకుంటున్నాడు. మరి అలాంటి ఆరాధన మనం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అలాంటి ఆరాధన ఇస్తామేమో. ఈ క్రిస్మస్ వేడికి మీరు జరుపుకుంటున్నారు కానీ మీ సంతోషం బాగానే జరిపించుకుంటున్నారు, నాకు కూడా సంతోషం కావాలి కదా అని యేసయ్య అంటున్నాడు. మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన నాకు కావాలి, అలాంటిది నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా నన్ను యేసయ్య అది కోరుతున్నాడు. మరి అది కోరిక తీర్చాలి మనం. ఆ కోరిక తీరిస్తేనే ఆయనకి సంతోషం, మనకి సంతోషం. అంతేకాదు ప్రియులరా, ఇక్కడ మనం క్రిస్మస్ జరిపించుకుంటున్నాం, అక్కడ కూడా మన గురించి క్రిస్మస్ పరలోకంలో కూడా యేసయ్య జరుపుకుంటాడు. ఎలాగ జరిపించుకుంటున్నాడంటే ప్రియులరా, ఒక పాపి రక్షించబడుట పరలోకంలో ఎంతో సంతోషకరం. అది మనము జరిపించాలి ప్రియులరా. మనం ఎలాగైతే ఆయన ఆనందంగా సంతోషంగా ఇక్కడ క్రిస్మస్ జరిపించున్నామో, మనము చూసి యేసయ్య కూడా అక్కడ సంతోషించేలాగా మనము ఉండగలగాలి ప్రియులరా. పాపము నుండి విమోచన కలిగి రక్షించబడి ఆత్మతో స్తుతియాగం కోరుకుంటున్నాడు కనుక ఆయన కోరికను మనం తీర్చాలి. అలాగ తీర్చాలంటే ఏం చేయాలంటున్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు ఆయన, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలంటున్నాడు. అంటే మరలా మనం నూతనముగా జన్మించాలి. నీటి మూలముగా అంటే శారీరక మూలముగా, శరీరము పనులు, శరీరము కోరికలు, శరీరముకి ఉన్న అన్నీ కూడా దేవుడికి ఇష్టమైన అన్నీ సంపుకుని దేవుడికి ఇష్టమైన పనులు చేసే శరీరంగా ఉండాలి. మంచి క్రియలు జరిగించే శరీరంగా మనల్ని కోరుకుంటున్నాడు. అలాగ మీరు నీటి ద్వారా బాప్తిసం పొందినప్పుడు మీ శరీర కార్యాలన్నీ నూతనముగా జన్మింపబడినట్టుగా ఉండాలి. ఆత్మ అంటే ప్రియుల, దేవుడు మనకు ఒక ఆత్మనిచ్చాడు. మనకు ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు రాకుండా నూతనంగా ఆత్మను మళ్ళీ జన్మింప చేయాలి. యేసుకి ఇష్టమైన వాడిగా నేను ఉండగలగాలి అనుకోవాలి. ప్రియులు, అందుకే 2 కొరింథీయులు అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనములు అంటున్నాడు, నేను సత్యమును కోరుకుంటున్నా, సత్యము నాలో ఉంటుంది, సత్యము కొరకే నేను బ్రతుకుతున్నాను, సత్యముతోడే దేవుడిని ఆరాధిస్తున్నాను. అంటే పౌలు ఉద్దేశం ఏమిటంటే, ఆయన సత్యములో ఉండి ఆయన ఆరాధన చేయకపోతే దేవుడికి ఇష్టమైంది కాదని అతను సత్యాన్ని కోరుకుంటున్నాడంట. ఇవాళ రోజున నేను ఆత్మతో సత్యముతో ఆరాధన ఇమ్మని యేసు ప్రభు ఈ క్రిస్మస్ సందర్భంగా నన్ను ఒక గిఫ్ట్ అడుగుతున్నాడు. మరి ఇవ్వతామా?
ఇవ్వగలమా? ఇంతవరకు ఏ రకంగా ఆరాధించామో నీకు నాకు తెలుసు. కానీ యేసయ్య ఈ క్రిస్మస్ సందర్భంగా నిన్ను నన్ను అడుగుతున్నది ఏమిటో తెలిసినా, ఆత్మతో సత్యముతో ఆరాధించే గిఫ్ట్. అది ఇవ్వాలి అంటే నూతన జన్మ వలె మన ఆలోచనలు తలంపులు మారాలి, మన క్రియలు చేష్టలు మారాలి, దేవుడికి ఇష్టమైన మార్గంలో నడవాలి. అప్పుడు అటువంటి స్తుతియాగం మనం ఇవ్వగలుగుతాం. మన కొరకు పరలోకంలో యేసయ్య మన కొరకు ఒక క్రిస్మస్ వేడుక కంట పెద్ద అద్భుతమైన సంతోషాన్ని అక్కడ జరిపిస్తాడు. అట్టు కృప దేవుడు నీకు నాకును అనుగ్రహించునుగాక. ఆమేన్.